महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. సో టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో చూస్తే మొత్తం రూమ్ అంతా డార్క్గా ఉంది, ఏదో చిన్న దీపం వెలుగుతూ ఉంది. సో రూమ్ కూడా అంత క్లియర్గా లేదు. సో ఇది ప్రజెంట్ కన్యారాశి వారికి సంబంధించి పొజిషన్ అన్నమాట. సో ఎప్పుడైతే గురువు గారు ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, ఆప్టిమిస్టిక్ ప్లానెట్, హోప్ అండ్ విజ్డమ్ ప్లానెట్, అలాగే కార్క్ ఆఫ్ వెల్త్ 2, 5, 9, 11 లాంటి ధనభావాలకి, లాభభావాలకి, ఫార్చ్యూన్ అండ్ లక్కి అధిపతి అయిన గురు భగవానుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం అనేది మెయిన్గా కన్యారాశి వారికి గత సంవత్సర కాలంగా ఏదైతే ఈ రాశికి కన్యారాశికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన ఈ గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉండటం, సప్తమంలో రాహు ఉండటం, అసలు ఇది ఏ క్వశ్చనా కూడా మ్యారిటల్ లైఫ్కి తీసుకున్నా, బిజినెస్ లైఫ్కి తీసుకున్నా, సో అలాగే ప్రాపర్టీస్ విషయంగా తీసుకున్నా, సో మదర్ హెల్త్కి సంబంధించి తీసుకున్నా, వేస్టేజ్ ఆఫ్ మనీ ఇంటికి సంబంధించి కావచ్చు, వాహనాలకి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ అన్నెసెసరీ వెల్త్ లాస్ అనేది గురువు గారి వల్ల ఏర్పడటం, మెయిన్గా అష్టమ గురువు వల్ల ఇక్కడ అన్నెసరీ వెల్త్ లాస్ కావచ్చు, అపకీర్తి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అన్సర్టనిటీ, హౌస్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ హౌస్ ఆఫ్ యాంగ్జైటీ. సో ఇక్కడ టెన్షన్ వాతావరణాన్ని పెంచే 8th హౌస్కి సంబంధించి గురుడి యొక్క ఎక్స్పాన్షన్ అంతా కూడా మానవుడు ఏదైతే వద్దు అనుకుంటాడో దాని చుట్టూవే తిరుగుతూ ఉంటుంది. అలాంటిది నిజంగా ఎప్పుడైతే ఒక స్ట్రీట్లో లైట్లు పోయినప్పుడు ఆ స్ట్రీట్లోకి లైట్లు వస్తే, చూసారా, స్ట్రీట్లోకి లైట్లు రాగానే మొత్తం అంతా బ్రైట్గా ఉంది. సో మే 1వ తారీఖు నుంచి కన్యారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం. ఒక లైట్ లేని స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడు రా బాబు మన జీవితానికి, అసలు మనకి ఎక్కడ చూసినా కూడా నిరాశావాదంతో నిండిపోయి ఉంది. అసలు ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం. ఇక్కడ ఇన్లాస్, అత్తగారు మామగారి తరపున సంబంధించి చెడు వార్తలు వినడం కావచ్చు, అపకీర్తి కావచ్చు, జాబ్ అన్సర్టనిటీ కావచ్చు, అన్నెసరీ వెల్త్ లాస్ కావచ్చు, ఇలాంటి ఎన్నో యాంగ్జైటీస్ని ఇంకెప్పుడు మనం తట్టుకుని నిలబడి ఇంకెప్పుడు మనకి మంచి రోజులు అనుకుంటుండగా మే 1వ తారీఖు నుంచి గురువు గారి యొక్క సంచారం ఏదైతే వీళ్ళకే వృషభ రాశిలోకి మొదలవుతుందో, అద్భుతంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు ఇక్కడ నవమస్థానంలోకి రావడం, భాగ్యస్థానంలోకి, తప్పకుండా మీ బ్యాంక్ అకౌంటబిలిటీ పెరుగుతుంది, మీ యొక్క ఫ్యామిలీ గ్రోత్ పెరుగుతుంది, ఫ్యామిలీకి సంబంధించిన ఎనీ డిప్రెషన్స్ అనేవి తగ్గే ఆస్కారాలు ఉంటాయి. రాశి మీద ముఖ్యంగా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ అద్భుతంగా ఆరోగ్యానికి సంబంధించి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, ఇక్కడ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో మీకు కిక్ స్టార్ట్ని ఇస్తుంది. భాగ్యం నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ తృతీయ స్థానం మీద మీ తోబుట్టువుల నుంచి, కొలీగ్స్ నుంచి, సర్వెంట్స్ నుంచి కావచ్చు, ఎవరిదైనా సరే ఆ టైంలో హెల్ప్ కావాలనుకుంటే సపోర్ట్ బాగా లభిస్తుంది. 9th నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్, ఎడ్యుకేషన్ పరంగా అద్భుతంగా ఇక్కడ నుంచి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సంతాన ప్రాప్తి, లైఫ్లో ఒక గ్రోత్ అనేది కిక్ స్టార్ట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మరి ఉగాది రాశి ఫలాలు గురువు గారు మే 1 తర్వాత ఎంటర్ అయ్యాక ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉంటాయి అనేది మనం ఇంకా చెప్పుకుంటాం. కాబట్టి ఫాలో, మే 1 తర్వాత గురువు గారు వృషభంలోకి వచ్చాక ఎలా ఉంటుందనే ఇంట్రడక్షన్ అండ్ మీ రాశికి కూడా చెప్తాం. కాబట్టి జస్ట్ ఇది మీకు చక్కగా ఒక చిన్న ట్రైలర్ టీజర్ లాగా చూపించడం జరిగింది. సో కాబట్టి ప్లీజ్ ఫాలో దట్ వీడియోస్ ఆల్సో. ఇప్పుడు చిన్న ట్రైలర్ టీజర్ లాగా కన్యారాశి వాళ్ళకి ముందు ఈ మే 1 నుంచి గురువు గారి యొక్క సంచారం గురించి చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.